కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా కాంగ్రెస్ ఏదైతే పథకాలను అమలు చేస్తుందో అవన్నీ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ రోజు ప్రస్తుతం శంషాబాద్ నోవోటెల్లో జరుగుతున్నటువంటి సిఎల్పి మీటింగ్లో కొంతమంది ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కూడా చేశారు. ప్రధానంగా అన్ని జిల్లాల నుంచి ఇద్దరిద్దరిని ఇక్కడికి రమ్మని చెప్పి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి చెక్కులు పంపిణీ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఫస్ట్ స్టేజ్ పేమెంట్ బేస్మెంట్ కంప్లీటెడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఒక చెక్ని కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి తెలుగు విజయ అనే ఒక మహిళకు కూడా ఇచ్చారు. ఇది ₹1,00,000 చెక్. సో ఒక్కసారి మాట్లాడదాం విజయ గారితో. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటన్నా? అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? నేను దేవరకద్ర పక్కల మింగనపల్లె. ఏం పేరమ్మా మీ పేరు? విజయ. ఓకే, మీరు అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకున్నారు? మొన్న రేవంత్ రెడ్డి సార్ వచ్చినాకనే పెట్టుకున్నా. గతంలో డబుల్ బెడ్రూమ్కి అప్లికేషన్ పెట్టలేదా? డబుల్ బెడ్రూమ్ రాలేదా? బీఆర్ఎస్ అప్పుడు రాలేదు మేడం, నాకు పెట్టినాక ఇట్లా కానీ రాలేదు. అప్పుడు తిరిగారా ఇల్లు కావాలని అడిగినాం. కూలగొట్టు అన్నారు కానీ రాష్ట్ర మూమెంట్లో ఆయన దీపోయే ముందలో చెప్పిండు. ఇంకా అది మధ్యలో ప్రభుత్వంలో మీకు ఇల్లు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇల్లు వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. ఏమేం పథకాలు వస్తున్నాయమ్మా నీకు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్న బియ్యం ఇస్తుంది, ఉచిత బస్సు ఇస్తుంది, ఫ్రీ కరెంట్ ఇస్తుంది, గ్యాస్ ఇస్తుంది. ఇందులో నీకు ఏమేమి వస్తున్నాయి? ఉచిత కరెంట్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, సన్న బియ్యం వచ్చినవి. ఇప్పుడు సన్న బియ్యం తెచ్చుకున్నా. ఫ్రీ బస్ లో తిరుగుతా కానీ ఎక్కువ సో చూడొచ్చు, ఒక లబ్ధిదారులు నిజంగా వాళ్ళకి అన్ని పథకాలు వచ్చే అవకాశం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అనడానికి ఉదాహరణ ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి విజయ అనే మహిళ. ఫ్రీ కరెంట్ వస్తుంది, ₹500 సిలిండర్ వస్తుంది, మొన్న సన్న బియ్యం ఇచ్చారు, అండ్ ఫ్రీ బస్సులో తిరుగుతున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చాయి. సో ఇన్ని ఫ్రీగా వస్తున్నాయి అంటే గతంతో పోలిస్తే ఎన్నో డబ్బులు నీకు ఇప్పుడు మిగులుతున్నాయి. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏమని చెప్తావా? అన్న వచ్చినాక నాకు అన్ని ఇల్లు ఇచ్చిన సార్ వచ్చినాక అని చెప్పి శుభాకాంక్షలు అని చెప్పుకుంటా. మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా. సో చూడొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే మహిళలందరికీ కూడా చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్క చెక్కు మీద కూడా మహిళల పేరే ఉంది. ఇక్కడ రాజవ్వ కానివ్వండి, లచ్చవ్వ కానివ్వండి, అన్ని కూడా మహిళల పేర్ల మీదే వచ్చాయి. మాట్లాడదాం. అమ్మ రాజవ్వ, ఎక్కడి నుంచి వచ్చినావు? సిద్దిపేట నుంచి. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. నీకు ఇన్ని రోజులు ఇల్లు ఉండేనా? లేదు, సూర్యు కూర్చుండే. ఓకే, ఇప్పుడు మరి రేవంత్ అన్న వచ్చినాక ఇల్లు ఇస్తున్నాడు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. మేము జీవితంలో కట్టుకోలేదు అనుకున్నాం కానీ ఆ రేవంత్ ఇస్తుండే కాబట్టి కట్టుకుంటున్నాం. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేశారా? చేసాం కానీ రాలేదు. అప్పుడు భర్త చనిపోయింది మేడం, నా బిడ్డ కూడా చనిపోయింది. ఒక్కడే కొడుకు, మా అత్త నేను మేము ముగ్గురం కలిసి కష్టపడి పని చేస్తా. ఇప్పుడు 10 సార్లు తిరిగినావా? అప్లికేషన్ పెట్టగానే వెంటనే వచ్చింది. సో ఆవిడ కళ్ళల్లో ఆ కన్నీరే చూడొచ్చు ఎంత ఆనందంగా ఉన్నారు అని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు అనేది ఒక కలగా ఉంటుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా చాలా మందికి ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అప్లికేషన్ పెట్టగానే వచ్చిందని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. లచ్చవ్వ, ఎక్కడి నుంచి వచ్చినావు? సిద్దిపేట నుంచి. సిద్దిపేటలో అప్పుడు మీకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ఎవరు మీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక వస్తే ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి వచ్చినాకనే బాగుంది. సో నీకు ఇల్లు లేదా ముందు? లేదు. ఇప్పుడు ఏంటి జాగా ఉందా నీకు? కూలిపోయిన జాగాలు ఇల్లు కట్టుకోమని. సో ఇప్పుడు ₹1,00,000 ఇచ్చారా? ఏం చెప్పారమ్మా ఇచ్చినప్పుడు? ఏమైనా చెప్పారా? ఏం చెప్తారు? ఇదే చెప్పారు. ఓకే, సో మొత్తానికి చెక్కులు అయితే పంపిణీ చేశారు. ఇది కేవలం ఫస్ట్ స్టేజ్ పేమెంట్. ఇంకా పేమెంట్స్ అనేవి వస్తూ ఉంటే వాళ్ళు ఇల్లు అయ్యేదాకా కూడా డబ్బులు ఏవైతే ఉంటాయో స్కీమ్కి అనౌన్స్ చేసినటువంటి మనీ మొత్తం ఇస్తారు. సో మొత్తానికైతే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇద్దరిని కూడా ఈరోజు చూస్ చేసుకొని ఇక్కడికి లబ్ధిదారులను తీసుకొచ్చారు. అందరికీ కూడా ఫస్ట్ స్టేజ్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు? మేమండి చిన్న కోపం నుంచి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు సొంతింటి కళ నెరవేరినందుకు? చాలా సంతోషంగా ఉందండి. మేము ఇల్లు రావటమే ఒక అదృష్టం అనుకుంటే సార్ చేతుల మీద చెక్కు తీసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చారా? అవును సార్, అవును మేడం. ఓకే, సో
సో గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు రాలేదా మీకు? రాలేదు సార్, మాకు రాలేదు మేడం. ఇంకేమేమి వస్తున్నాయి అమ్మా నీకు స్కీమ్? సన్నబియ్యం వచ్చినాయా? సన్న బియ్యం వచ్చినాయి, గ్యాస్ వచ్చింది, 500 గ్యాస్. గ్యాస్ వచ్చింది, ఇప్పుడు చెక్ వచ్చింది, కరెంటు వచ్చింది. సో ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీ కరెంట్, గ్యాస్ సగము, బియ్యం కూడా ఇప్పుడు వండుకోవచ్చు మంచి. ఎలా అనిపిస్తుంది మరి ఈ ప్రభుత్వం? చాలా సంతోషంగా ఉందండి. అసలు సారం చూడటమే పెద్ద గొప్ప విషయం అని మా ఇల్లు కళ కూడా నెరవేరు. అవును, చాలా అసలు ఎంత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ప్రజలకు ఏం చేయట్లేదు అంటుంది. మరి నిజంగా చేయట్లేదా? చేస్తున్నారు మేడం, చేస్తున్నారు. చేయబట్టి ఇక బియ్యం, సన్న బియ్యం వచ్చినాయి, చెక్ వచ్చింది, ఇల్లు వచ్చింది, మాకు ఆ సొంత ఇంటికల్ నెరవేరింది. మాకు అదే చాలు. మా పెంకుటిల్లోంచి చిన్న పిల్లగాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డామో మేడం, కానీ సార్ ఇచ్చాక ఇల్లు మేము కొంచెం. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి? చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు సార్కి. మొత్తానికి సిఎల్పి మీటింగ్ ఒక వైపు జరుగుతూ ఉంటే మరొక వైపు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ చెక్కుల పంపిణీ చేస్తున్నారు. మొత్తానికైతే మేము చాలా ఆనందంగా ఉన్నాము. మాకు 200 రూపాయలు, 200 యూనిట్లు ఫ్రీ కాబట్టి ఫ్రీ కరెంట్ వస్తుంది, 500కి గ్యాస్ వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి, ఉచిత బస్సులో తిరుగుతున్నాం. ఇప్పుడు సొంతిల్లు కళ కూడా మాది నెరవేరబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. మా అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎంత ఆనందంగా ఉన్నామని అయితే లబ్ధిదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, శంషాబాద్, నోవటల్.